పాకిస్తాన్ సైనిక నాయకత్వం అనుసరిస్తున్న అనాలోచిత విదేశీ విధానాల మీద ఆ దేశపు అత్యంత ప్రభావవంతమైన మత గురువు ప్రతిపక్ష నాయకుడు మౌలానా ఫజ్జుల్ రెహమాన్ నిప్పులు చెరిగారు. మంగళవారం జరిగిన ఒక మత పండితుల సదస్సులో ఆయన ప్రసంగిస్తూ ఆర్మీ చీఫ్ జనరల్ అసిమ్ మునీర్ని నేరుగా టార్గెట్ చేశారు. ముఖ్యంగా ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దులలో పాక్ సైన్యం జరుపుతున్న దాడులని ఆయన తీవ్రంగా ఖండించారు. భారత్ ఆఫ్ఘనిస్తాన్ విషయంలో పాక్ సైన్యం ప్రదర్శిస్తున్న ద్వంద్వ ప్రమాణాలను ఈ సందర్భంగా ఎండగట్టారు. మీ శత్రువులు అక్కడ ఉన్నారన్న సాకుతో మీరు ఆఫ్ఘనిస్తాన్ మీద దాడులు చేయటాన్ని సమర్థించుకుంటే మరి భారత్ తన శత్రువులని ఏరివేసేందుకే బహావల్పూర్, మురిద్ పాకిస్తాన్లో ప్రాంతాలలో దాడులు చేసినప్పుడు మీరెందుకు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారంటూ ఆయన వేసిన ప్రశ్న పాక్ సైనిక వర్గాలలో కలకలం రేపింది. ముఖ్యంగా పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దులలో ఉద్రిక్తతలకి పాక్ సైనిక నాయకత్వమే కారణమని రెహమాన్ ఆరోపించారు. ఆఫ్ఘనిస్తాన్ గడ్డ మీద తెహ్రీక్ ఏ తాలిబాన్ పాకిస్తాన్ టీటీపీ ఉగ్రవాదులు ఉన్నారనే కారణంతో వైమానిక దాడులు చేయటం సరికాదని ఆయన హితవు పలికారు. ఇలాంటి చర్యలు ప్రాంతీయ అస్థిరతకి దారితీస్తాయని, దీనివల్లే రెండు దేశాలకి నష్టమే తప్ప లాభం లేదని హెచ్చరించారు. తుపాకులతో కాకుండా రాజకీయ అవగాహన, చర్చల ద్వారానే సమస్యలని పరిష్కరించుకోవాలని ఆయన సూచించారు. పాకిస్తాన్ నేషనల్ అసెంబ్లీలో 10 మంది సభ్యులు కలిగిన జేయుఐఎఫ్ పార్టీ అధినేతగా రెహమాన్ వ్యాఖ్యలు రాజకీయంగా అత్యంత ప్రాముఖ్యతని సంతరించుకుంటున్నాయి. పాక్ సైన్యం దేశ భద్రత పేరుతో రాజకీయాలలో జోక్యం చేసుకోవటం, విఫలమైన సరిహద్దు వ్యూహాలని అమలు చేయటం వల్ల దేశం దౌత్యపరంగా ఒంటరి అవుతోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కేవలం మిలిటరీ శక్తి మీద ఆధారపడకుండా పొరుగు దేశాలతో పరస్పర గౌరవంతో కూడిన విదేశీ నీతిని అనుసరించాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం పాకిస్తాన్ సరిహద్దులలో ఒకవైపు ఆఫ్ఘన్ దళాలతో ఘర్షణలు, మరొక వైపు ఉగ్రవాద దాడులతో సతమతమవుతోంది. ఈ క్లిష్ట సమయంలో సొంత దేశపు కీలక నేత నుంచి ఇంతటి తీవ్ర విమర్శలు రావటం జనరల్ అసిమ్ మునీర్ నేతృత్వంలోని సైనిక పాలనకి పెద్ద సవాల్గా మారింది.